ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకోబోతున్నాం. మనం ఒక సిరీస్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆయన పలికినటువంటి మాటలు మన తెలుగు బైబిల్లో కొన్ని స్పెషల్ ఎడిషన్స్లో మనం అది రెడ్ వర్డ్స్గా ఉండేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అలా ఆయన స్పెసిఫిక్గా మాట్లాడినటువంటి మాటలను మనం చూస్తున్నాం. వాటిల్లో మనం కొన్ని వర్డ్స్ని ఇంతకుముందు మనం చూసాం. వాటిలో మొదటి వర్డ్, ఆయన తన తల్లిదండ్రులు ఆయన్ని వెదకి కనుగొన్నప్పుడు యెరూషలేములో ఆయన 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట. ఆయన అన్నాడు, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా, మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు అని ఆయన అన్నటువంటి మాటను మనం చూసాం. తర్వాత ఆయన తన 30వ సంవత్సరంలో యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన్ని నివారిస్తూ అయ్యా నేను నీ దగ్గర బాప్తిస్మం పొందాల్సిన వాడిని అని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నీతి యావత్తు ఇలాగూ కానివ్దాం, ఇది మనకు తగినది అని చెప్పేసి ఆయనకు పర్మిషన్ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఈరోజు అదే సిరీస్లో ఆయన బాప్తిస్మం పొందిన తరువాత జరిగినటువంటి ఆ యొక్క ఇన్సిడెంట్ని మనం చదవబోతున్నాం. 4వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందిన తర్వాత చాలా గొప్ప కార్యం ఆయన చేశాడు అనడానికి గుర్తుగా ఆయన బాప్తిస్మము పొంది బయటికి వచ్చిన తరువాత గొప్ప కార్యం జరగడం మనం చూస్తాం. ఏం జరిగింది? ఆయన నీటిలో నుండి బయటకు రాగానే ఏం జరిగింది? ఆయన నీటిలోంచి బయటకు రాగానే ఆకాశం తెరవబడింది. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయనకి కన్ఫర్మేషన్ లాగా, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పడం మనం చూస్తాం. తర్వాత పావురం వలె పరిశుద్ధాత్ముడు ఆయన మీద వ్రాలడం మనం చూస్తాం. బట్ లూకాస్ గాస్పల్లో మనం స్పెసిఫిక్గా ఒకటి చూస్తాం. అదేంటంటే ఆయన బాప్తిస్మం పొందిన తరువాత ఏం చేశాడో మనం చూస్తాము. ఒకసారి ఐ థింక్ విల్ గో దేర్. లూకాస్ వార్త దగ్గరికి వెళ్ళి చూద్దాం. క్విక్లీ ఐ విల్ మెన్షన్ దట్ అండ్ దెన్ గో బ్యాక్ టు మనం చదివినటువంటి దాని దగ్గరికి మనం వెళదాం. లూకాస్ వార్త 3వ అధ్యాయంలో 21వ వచనం మనం చూస్తాం. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇక్కడ స్పెసిఫిక్ డీటెయిల్ ఉంది కదా. ఏం చూస్తున్నాం? ఆయన బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచున్నాడు. వెరీ స్పెసిఫిక్ డీటెయిల్. యేసుక్రీస్తు వారి యొక్క హంబుల్ ఈవెంట్ తర్వాత ఒక పాపిగా జన్మించినటువంటి ఒక వ్యక్తి ద్వారా తను బాప్తిస్మము పొందేటువంటి ఆ యొక్క సమయం తను హంబుల్గా చేసుకొని ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన ప్రార్థన చేయడాన్ని మనం చూస్తున్నాం. యేసు జీవితాన్ని మనం క్లోజ్గా వాచ్ చేద్దాం, క్లోజ్గా దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆయన ఏం చేశాడో. ఆయన బాప్తిస్మం పొందిన వెంటనే ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. తండ్రి మీద ఆధారపడడం మనం చూస్తున్నాం. వెంటనే ఆకాశం తెరవబడడం మనం చూస్తున్నాం. ఆయన బయటికి వచ్చేటువంటి సమయంలోనే జరిగింది అని మిగతా గాస్పల్స్ మనకు చెప్తున్నాయి. అంటే ఏంటి? ఆయన తన ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు వెంటనే ప్రార్థనలోనికి వెళ్ళడం మనం ఇక్కడ చూస్తున్నాం. అన్నిట్లోనికి వెళ్ళాడు, యోహానుతో మాట్లాడాడు, ఆయన బాప్తిస్మం పొందాడు. ఆయన తిరిగి లేచి బయటికి రావడంతో బయటికి వస్తూనే ఆయన ప్రార్థించుచూ వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు వారు అలాగా పరిశుద్ధాత్మ చేత నింపబడి
ఆయన ముందుకు సాగుతున్నప్పుడు వెంటనే జరిగిందేంటి? అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇప్పుడే ఆయన యోర్దాను నది దగ్గరికి వెళ్ళి, కూల్గా ఉన్నటువంటి యోర్దాను నది, ఆ చల్లని నీళ్ళల్లో చక్కగా బాప్తిస్మం పొందాడు. ఇప్పుడేమో ఆ ఎడారి వంటి అరణ్యాల్లోనికి వెళ్ళిపోయాడు. నీరు లేదు, ఎటువంటి పచ్చదనం లేకుండా అయిపోయినటువంటి అరణ్యాలు, ఎడారి ప్రాంతాలు, యూదయ ఎడారి ప్రాంతాలు. అప్పుడే ఆయన వెళ్ళి తనకు తాను తగ్గించుకొని దేవునికి లోబడి ఆయన చేసినటువంటి కార్యాన్ని మనం చూస్తాం, బాప్తిస్మం పొందడం. ఇక్కడ ఆయన అరణ్యంలోనికి కొనిపోబడ్డాడట. దేనికోసం? శోధించబడడానికి, అపవాది చేత శోధించబడడానికి. అప్పుడే ఆయన ఆ యొక్క యోర్దాను నదిలో బాప్తిస్మం పొందిన తర్వాత తండ్రి చేత మంచి కన్ఫర్మేషన్స్ని పొందినటువంటి వానికి మనం చూస్తాం. నీవు నా ప్రియకుమారుడివి, నేను నీ యందు ఆనందించుచున్నాను అని చెప్పడాన్ని మనం చూస్తాం. అదే సమయంలో ఈ అరణ్యంలోకి వచ్చేటప్పటికి ఆయనకు వినపడుతుందంతా అపవాది యొక్క హిస్ సౌండ్సే. వచ్చి అపవాది తన దగ్గరకు వచ్చి తన చెవిలో ఏదో చెప్తూ తనని టెంప్ట్ చేస్తూ ఉన్నటువంటి విషయాల్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అక్కడే పరిశుద్ధాత్మ చేత ఆయన ఒక పావురం వలె ఆయన మీదకి వచ్చి విశ్రాంతి తీసుకున్నట్లుగా వ్రాలడం మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు అదే ఆత్మ చేత ఆయన శోధించబడడానికి ఆ యొక్క అరణ్యంలోనికి కొనిపోబడ్డం మనం చూస్తున్నాం. క్విక్లీ చేంజ్డ్ హిజ్ స్టేజ్. ఆయన ఉన్నటువంటి ప్రాంతం, పరిస్థితి మొత్తం కూడా వెంటనే మారిపోయింది. ఒక ఎడారి ప్రాంతంలోనికి ఆయన తీసుకొని రాబడ్డాడు, ఆత్మచేత తీసుకొని రాబడ్డాడు శోధించబడడానికి. చాలామంది కామెంటేటర్స్ దీన్ని శోధన అనడం కాదు, మనం దీన్ని పరీక్ష అనడమే కరెక్ట్ అంటూ ఉంటారు. దేవుడు మనల్ని శోధిస్తాడా? శోధించడా? యాకోబు పత్రికలో మనం క్విక్గా చూస్తే మనం దీనిలో ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్లోనికి మనకు రావచ్చు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం 12 నుండి ఈ అంశానికి సంబంధించిన విషయాన్ని మనం చదవచ్చు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. శోధింపబడ్డం అనేది దేవుడు మన జీవితాల్లో చేయడు. కానీ మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన చాలా వాటిని అడుగుతుంటాడు కదా. అబ్రహాం దగ్గరికి వెళ్ళి నీ కుమారుడిని బలిగా ఇవ్వు అని అడిగాడు. ఇది శోధన కాదా? ఎలా తెలుసుకోవాలి దీన్ని? దేవుడు మనల్ని ఏదైనా చేయమని కోరితే మనకు అది చాలా కష్టంగా అనిపించవచ్చు. ఆ సారెపతి విధవరాల దగ్గరికి వెళ్ళి ప్రవక్త అయినటువంటి ఏలియాని నాకు ఒక రొట్టె ఇవ్వమని అడగమన్నాడు. వాళ్ళు ఉన్నదే ఒక రొట్టె, అది తిని చచ్చిపోదామని అనుకున్నారు వాళ్ళు ఆ ఉన్న కరువులో, ఆ పరిస్థితిలో. మరి అది శోధన అవుతుందా కాదా? మనకు శోధనగా అనిపించవచ్చు, కానీ దేవుడు ఒక వ్యక్తిని పరీక్ష చేస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పరీక్షకి శోధనకి తేడా ఏంటి? శోధన అంటే ఆ పరీక్ష పెట్టినప్పుడు ఈ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో ఈ ఇలస్ట్రేషన్ చెప్తాను. ఎగ్జామ్స్లో పరీక్షలు రాయడానికి వెళ్ళి కూర్చున్నప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్లో చక్కగా పాస్ అవ్వాలి, ఏం చేయాలో తెలియదు. సరిగా చదువుకుంటేనేమో హాయిగా నువ్వు రాసుకుంటూ వెళ్ళిపోతావు, సరిగా చదువుకోకపోతే దిక్కులు చూస్తూ ఉంటావు, ఎంతమంది వచ్చారు రూమ్లోకి అని. దాంతోపాటుగా నాకు ఎవరైనా సహాయం చేస్తారేమో అని. ఎవరైనా నిజంగానే సహాయం చేశారనుకుందాం, ఇప్పుడు అది సహాయం అవుతుందా, శోధన అవుతుందా? అక్కడేమవుతుంది? నీకు సహాయం చేయడానికి ఎవరో నీకు చూపించారు ఏదో, లేకపోతే ఏదైనా స్లిప్ ఇచ్చారనుకుందాం. ఆ స్లిప్ ఏమవుతుంది? శోధన అవుతుందా, సహాయం అవుతుందా? రాస్తుంది పరీక్ష. ఆ పరీక్షలో కాపీ కొట్టి రాయడం అనేటువంటిది శోధన. శోధన లేకపోతే పరీక్ష యొక్క డిఫరెన్స్ మనకి అవుట్కమ్ను బట్టి తెలుస్తుంది. అవుట్కమ్ ఏంటి? నువ్వు పరీక్షలో చక్కగా నెగ్గితే ప్రమోషన్ ఉంటుంది, నెక్స్ట్ క్లాస్లోకి నువ్వు వెళ్తావు. అదే నువ్వు ఒకవేళ శోధించబడితే, ఆ శోధనలో పట్టుబడితే ఏమవుతుంది? డీబార్ అయిపోతావు. ఇక నువ్వు దాన్ని చేయడానికి వీలు లేకుండా అయిపోతావు.
నీకు ఒక అవమానం అనేది మిగిలిపోతుంది. వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్? శోధన అనేది ఏదైనా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దానికి లొంగిపోతే సరిపోతుంది, బాగుంటుంది ఇది అన్నట్టుగా ఉంటుంది. ఇది చేసేస్తే అయిపోతుంది కదా. మామూలుగా ఈ రోజుల్లో అంటే ఎవరు పోలీసులు ఆపట్లేదు, కానీ రోడ్ల మీద హెల్మెట్లు లేకుండా ట్రావెల్ చేస్తుంటే, బండ్లకి సరిగా గుర్తింపు లేకుండా చేస్తూ ఉంటే, ఇదివరకు పోలీసులు, ఈ రోజులు కూడా అప్పుడప్పుడు చేస్తున్నారేమో, ఆపేసేస్తారు కదా. ఆపిన తర్వాత వెంటనే ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తారు? వెంటనే ఏదో ఒకటి ఇచ్చేస్తే అయిపోతుందిగా, ఏదో ఒకటి ఇచ్చేస్తే అయిపోతుందిగా. అదేంటి మరి వాళ్ళని చలాన్ని కట్టచ్చు కదా అంటే, చలాన్ని 500 కట్టాలన్నా, వాళ్ళకైతే 100 రూపాయలు ఇస్తే అయిపోతుందన్న. అంటే ఏంటిది? అప్పటికప్పుడు తప్పించుకుంటే అయిపోతుంది కదా అనేటువంటిది గురి. వరుసగా 5 రోజులు పట్టుకుంటే 500 అయిపోవట్లేదు నీకు. నువ్వు దాన్ని ఓన్ చేసుకొని, ఇది నాది తప్పు, నేను దాన్ని మార్చుకోవాలి. నేను రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ పెట్టినట్టుగా ఇప్పుడు చూసాను సోషల్ మీడియాలో. ఆ పోలీసు ఎవరో కానీ చక్కగా వచ్చిన వాళ్ళ చేత డబ్బులు కట్టించి, ఆ డబ్బులు తీసుకుని వెంటనే హెల్మెట్ కూడా అమ్మాడంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి. అది మంచి విషయం. ఇంకోసారి నేను దీన్ని పట్టుకోవాలనుకోవట్లా, బాగుపడు అని చెప్పడం. నా శోధన అనేటువంటిది విషయం ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఏదైనా చేస్తే తగ్గిపోద్ది కదా, అయిపోతుంది కదా. ఈ లంచం ఇచ్చేస్తే అయిపోతుంది, ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి తీసుకొని అది పాస్ అయిపోతుంది. అథ్లెటిక్గా స్పోర్ట్స్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ టైంకి ఏదో ఒక విధంగా నాకు ఎనర్జీ ఉంటే సరిపోతుందని డ్రగ్స్కి అలవాటు పడిపోయి తమ జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామందిని మనం చూస్తాం. అప్పటికప్పుడే ఏదో ఒకటి చేసేస్తే అయిపోతుంది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చేసేస్తే అయిపోతుంది, దాంతో ప్రాబ్లం లేదు, ఎవరికి తెలియదు. పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు అనుకుంటారు, చూడండి అలానే ఉంటుంది శోధన విషయంలో. ఎవరికి తెలియదు అని అనుకుంటాం, కానీ శోధనలో పట్టబడితే మాత్రం ఎలా ఉంటుంది. యోసేపు ఆ యొక్క తన మీద మనసు పడినటువంటి తన యజమానురాలు, ఆమెను తప్పించుకొని పారిపోవడం అనేది చాలా కష్టతరమైంది. దానిలోకి లోపడడం ఈజీగా అనిపించుండొచ్చు. దీనిలో పోయేదేముంది, నా తప్పు కాదు కదా, నేను కాదు కదా అడుగుతుంది, నా వైపు నుంచి కాదు కదా, నేనెవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా అని అనిపించవచ్చేమో. కానీ సరి అయినటువంటిది చేయడం అనేటువంటిది ఎప్పుడూ ఒక పరీక్ష లాగానే ఉంటుంది. నువ్వు దానికి లోబడిపోతే అది శోధన అవుతుంది, నువ్వు నిలబడితే నువ్వు పరీక్ష నెగ్గిన వాడు అవుతున్నావు. కానీ ఎప్పుడు నిన్ను శోధించడం అనేటువంటిది దేవుని ఉద్దేశం కాదు. ఆయన నిన్ను ఎప్పుడు శోధనలో ప్రవేశపెట్టడు. అంటే తను నమ్మనటువంటి దాన్ని నీ చేత చేపించడు దేవుడు. ఏదైతే నువ్వు చేయకూడదు అనుకుంటాడో దాన్ని నువ్వు చెయ్యి, నేను చూస్తాను అని నేను టెస్ట్కి పెట్టను. నువ్వు చేస్తే నువ్వు తప్పు చేసావు కదా, అయిపోయింది నీ జీవితం అని అంట దేవుడు. దేవుడు ఎప్పుడైతే నీకు ఏదన్నా పరీక్ష పెట్టాడంటే దాని అర్థం ఏంటంటే, దానిలో నుంచి నువ్వు ఇంకొక అడుగు ముందుకు వెళ్తావని. అబ్రహాం తన కుమారుణ్ణి ఆ విధంగా సాక్రిఫైస్ చేయడానికి ముందుకెళ్ళినప్పుడు దేవుడు అలా చేయలేదు దాన్ని. పైగా ఆయన ఒప్పుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఏం జరిగింది, వెంటనే నువ్వు విశ్వాసులకు తండ్రివి అనేటువంటిది స్థిరపరచబడింది. యోసేపు ఆ విధంగా చేసినప్పుడు, నేను దేవుని ఎదుట పాపం ఎలా చేస్తాను అని చెప్పి నిలబడినప్పుడు కొంతకాలం, చాలా ఎక్కువ కాలమే, దాని యొక్క పర్యవసానాలు అంత బాగా లేవు, చెరసాల్లో పడేయాల్సి వచ్చింది. ఆ కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంతకుముందు తన యజమానులుగా ఉన్న వాళ్ళకందరికీ ఈయన యజమానిగా మారిపోయాడు. దేవుడు నిలబెడతాడు. ఆ పరీక్ష నెగ్గడం అనేటువంటిది దేవుని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్లో మనం నెగ్గడం కావాలి. శోధన మనల్ని తక్కువ చేయడానికి చూస్తుంది, పరీక్ష మనల్ని పైకి తీసుకురావడానికి చూస్తుంది. దేవుడు ఎప్పుడు శోధించడు ఏ వ్యక్తిని కూడా. ఇక్కడ యేసుక్రీస్తు వారు శోధించబడ్డారు అనేటువంటి మాటకు వచ్చేటప్పటికి, ఆయన శోధించబడ్డం కాదు, ఆయనకు శోధన అవసరం లేదు. మనకంటే శోధించబడడం ద్వారా మనం నేర్చుకుంటాం, మనకున్న శ్రమల ద్వారా మనం నేర్చుకుంటాం. యేసుక్రీస్తు వారికి అది అవసరం లేదు. మరి ఆయన ఈ శ్రమల గుండా లేకపోతే ఈ యొక్క శోధనల గుండా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, ఆయన 2 విషయాలు మనం చూస్తాం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది. వాటిల్లో మొదటిగా ఆయన మన యొక్క శోధనలు గుర్తించుకోవాలి అని చెప్పేసి అనుకున్నాడంట. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం 2వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీ 2:18, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. మనందరికీ సహాయం చేసేటువంటి ఉద్దేశంతో ఆయన శోధించబడుతున్నాడు, పరీక్ష చేయబడుతున్నాడు అన్నటువంటి విషయాలను మనం గమనించుకోవాలి. అండ్ మరొకటి, మనం హెబ్రీ 4:5లో మనం చూసినట్లయితే, 4:15లో మనం చూసినట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను
ఆయన పాపము లేనివాడుగా ఉండెను. తను పాపము లేనివాడుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఆయన మనకు చూపించడం, తన సిన్లెస్ క్యారెక్టర్ని చూపించడం మనం ఇక్కడ చూస్తాం. శోధించబడ్డాడు, అయినప్పటికీ కూడా పాపము చేయలేదు. సో ఈ విషయంలో గుర్తుపెట్టుకుందాం, నీవు నేను శోధించబడినప్పుడు దేవుని చేత నేను శోధించబడుతున్నానని చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు పరీక్షించబడుతున్నావు, నీకు అది శోధనగా ఉంది అన్న విషయం నీకు అర్థమైతే గుర్తుపెట్టుకో, నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, దానిలో నిలబడి ఉండాలి. దానిలో ఏమాత్రం సహించకుండా దాన్ని తొందరగా దానిలో రాజీ పడిపోదాం అని అనుకోవడానికి వీల్లేదు. ఏదో ఒకటి ఇచ్చి సెటిల్ చేసేసుకుందాం అని అనుకోవడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు స్టాండ్ యువర్ గ్రౌండ్. ఈ విషయాల్లో శోధించబడడం, మనం అనుకుంటాం నాకు కూడా వస్తున్నాయి లేదు శోధనలు, యేసుక్రీస్తుకి రావడం ఏముంది, మేము కూడా శోధించబడుతున్నాం, చాలా శోధించబడుతున్నాం. నేను అనుకుంటాను ఆయన పొందినటువంటి శోధనలు మనం చాలా తక్కువ పొందుతామేమోనని. ఆయన సాక్షాత్తుగా శోధకుడి చేత శోధించబడ్డాడు కదా, అపవాది చేత. మనకి చిన్న చిన్న అపవాదులు చాలు. మనకు మనుషుల యొక్క దురాశల చొప్పున శోధించబడితే చాలు, మనకి డైరెక్ట్గా అపవాది శోధించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు మాత్రం మనం ఊహించలేనటువంటి వాటితో ఆయన శోధించబడ్డాడని నేను నమ్ముతాను. వాటన్నిటి శోధనలో నుంచి మనకు 3 రికార్డ్ చేయబడ్డాయి. ప్రాముఖ్యంగా ఆ 40 రోజులు మొత్తం కూడా ఆయన శోధించబడ్డాడనే నేను నమ్ముతాను. ఏదో చివరి రోజున జరిగినటువంటి శోధన గురించి కాదు నేను అనేది. ఆ 40 రోజులు కూడా ఆయన శోధించబడ్డాడు, రకరకాల విధానాల్లో శోధించబడ్డాడు. అవేవి కూడా మనకి వివరించబడలేదు, కానీ వాటిలో హైలైట్గా మనకు 3 మాత్రం చెప్పబడ్డాయి. దేవుడు పాపం లేని కుమారుణ్ణి కలిగి ఉన్నాడు, కానీ శోధన లేనటువంటి కుమారుణ్ణి మాత్రం కాదు. నా భూమి మీద మనం పొందుకునేటువంటి శోధనల్ని, శ్రమల్ని, పరీక్షల్ని, వీటన్నిటిలో మనమైతే స్థిరంగా కదలని వారిగా నిలబడడం మనం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడుతూ మనం ముందుకు సాగడం మనం చేయాలి. శోధన విషయంలో మనం ఇక్కడ చదువుతాం, యేసు అరణ్యానికి కొనిపోబడ్డాడు శోధించబడాలనే అంశం చేత. నా యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత ముందుగానే నింపబడ్డారు. ఆ ఆత్మ చేత ఆయన నడిపించబడ్డారు శోధించబడడానికి. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడితే నాకు శోధనలు రావు అని కొంతమంది అనుకుంటుంటారు. నో. దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు కొన్నిటి గుండా వెళ్ళడానికి నడిపించడం జరుగుతుంది. అందుకే ఇందాక అన్నావు అది పరీక్షించబడడం అని. ఆయన మనల్ని పరీక్షించడం జరుగుతుంది. ఆ పరీక్షలో నువ్వు నెగ్గడం అవసరం. యు ఆర్ రెడీ ఫర్ ఇట్ అని ఆయన అనుకున్నప్పుడే నేను దానికి అలౌ చేస్తాడు. వెన్ యు ఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్ నిన్ను దానిలో ప్రవేశపెడతాడని నేను అనుకోను. 10వ తరగతి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో 5వ తరగతి చదువుతున్నటువంటి చిల్డ్రన్ తీసుకువెళ్ళి నువ్వు 10వ తరగతి ఎగ్జామ్ రాయమని చెప్తారు ఎవరన్నా? నో. వెన్ దే ఆర్ రెడీ దెన్ ఓన్లీ యూ విల్ కండక్ట్ అన్ ఎగ్జామ్. అదేవిధంగా నువ్వు స్థిరంగా నువ్వు ఎదుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఇటువంటి పరీక్షలు కూడా నువ్వు వెళ్ళాల్సినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ప్రభు వాటిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. యు గో త్రూ దాట్. ఇక్కడ 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట 40 రోజులు అనేటువంటిది కాన్స్టెంట్గా బైబిల్లో మరలా రిపీటెడ్గా కనబడుతూనే ఉంటుంది. 40 రోజులు గురించినటువంటి వర్షం నోవా కాలంలో, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరగడం, 40 రోజులు మోషే ఉపవాసం ఉండడం, 40 రోజులు ఏలియా ఉపవాసం ఉండడం, 40 అనేటువంటిది కాన్స్టెంట్గా మనకు కనబడుతూనే ఉంటుంది. 40 రోజులు ఉపవాసం. గమనించండి, ఇక్కడ ఆత్మచేత ఆయన నడిపించబడి 40 రోజులు ఉపవాసం ఉండడానికి వెళ్ళాడు. అందరు 40 రోజులు ఉన్నారు కాబట్టి నేను కూడా 40 రోజులు ఉంటానని అనుకోకండి. ఆయన నడిపించినప్పుడు నువ్వు నిలబడడం మంచిది. ఆయన నడిపించింది అందరికీ చాటించాల్సిన అవసరం లేదుగా. సో ఎవరన్నా నేను దేవుని చేత నడిపించబడి నేను ఉపవాసం ఉంటున్నాను అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. దేవుని చేత నడిపించబడినప్పుడు మనం ఉపవాసం ఉండడం తగిందే. దేవుని ఆత్మచేత నడిపించబడడం తగినది, ఆయనకు లోబడడం. ఉపవాసం ఉండిన పిమ్మట ఏం జరిగింది ఇక్కడ? ఆయన ఆకలి కొనగా. ఇది గమనించండి, 40 రోజులు ఉపవాసం ఉండిన తరువాత వచ్చేటువంటి ఆకలి గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అంటే ఈ రోజుల్లో కొంతమంది అడుగుతారు 40 రోజులు ఉపవాసం ఉండడం అంటే ఎట్లాంటి ఫాస్టింగ్ అని. అంటే ఏంటిది? మనకు రకరకాల ఫాస్టింగ్లు వచ్చినాయి ఈరోజు. లిక్విడ్ ఫాస్టింగ్ అని, ఇంకా
బ్రేక్ఫాస్ట్ ఫాస్టింగ్ అని, లంచ్ ఫాస్టింగ్ అని, నాన్ వెజ్ ఫాస్టింగ్ అని, ఇంకా కొంతమంది స్మార్ట్ మొబైల్స్ ఫాస్టింగ్ అని. లేదండి, ఫాస్టింగ్ అంటే ఉపవాసం ఉండడం అని అంటే దాని అర్థం ఏంటి? ఫుడ్ తినకుండా పూర్తిగా నిన్ను నువ్వు దాని నుంచి ఎలిమినేట్ చేసుకొని దాని నుంచి నీకు వచ్చేటువంటి వాటన్నిటిని నువ్వు కూడా జయించుకుంటూ నీ ఆత్మని బలవంతంగా అంటే బలముగా ఉండడానికి నిన్ను నువ్వు ఎదిగింప చేసుకోవడమై ఉంది. ఏది? ఆత్మీయమైనటువంటి ఉపవాసం గురించి మనం మాట్లాడితే మిగతా ఫాస్టింగ్స్ అన్నిటికీ వాటి ఉపయోగం వాటికి ఉన్నాయి, అవి మీరు చేయడంలో తప్పు లేదు. కానీ నువ్వు ఆత్మీయంగా నేను ఎదగడం కోసం ఉపవాసం చేస్తున్నాను అంటే మాత్రం నీ శారీరకంగా నువ్వు కృషించిపోవడం జరుగుతుంది ఎంతో కొంత. అప్పుడు నీ ఆత్మ వృద్ధి అవ్వడం మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టుగా ఏమంటాడు? మేము మా అంతరంగ పురుషుడు దినదినము వర్ధిల్లుచున్నాడు, మా శారీరకంగా ఉన్నటువంటి పురుషుడు కృషించుతున్నప్పటికీ కూడా దెర్ ఇస్ ఎ టెండెన్సీ ఆఫ్ దిస్. నా శరీరం బాగా పోషించబడుతుంది, అది కొంచెం తగ్గించి నా ఆత్మ డెవలప్ అవ్వాలి. ఇది కంప్లీట్ ఫాస్టింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం. దానిలో మధ్యలో నేను కొంచెం తింటాను, కొంచెం తాగుతాను, ఇవన్నీ లేవు. నువ్వు ఆత్మీయంగా ఉపవాసం ఉంటే దాని గురించి ఫోకస్ చేయండి. అది కాకుండా మిగతావి మనం ఒక డిసిప్లిన్ ఏర్పాటు చేసుకుంటూ నేను ఈ కాలం ఇది చేయాలనుకుంటున్నాను, నో ప్రాబ్లం, డూ ఇట్. కానీ ఇలాంటి ఉపవాసం విషయంలో బైబిల్ పరంగా ఉండేటువంటి ఉపవాసం విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండండి. అది కాసేపు ఆలోచన చేసుకుంటూ టైం చూసుకుంటూ చేసేది కాదు. రాబోయేటువంటి ఫుడ్ గురించి ఆలోచన చేసుకుంటూ ఇక్కడ ఆత్మీయంగా ఏదో వెతుకులాట్లో ఉన్నానని అపోహ కాదు. దట్ ఈస్ నాట్ వాట్ యూ డూ. డోంట్ టేక్ ఇట్ లైట్. ఉపవాసం అనేది బైబిల్లో చాలా స్ట్రాంగ్గా చెప్పబడింది. నువ్వు ఎవరి గురించన్నా ప్రార్థించినప్పుడు, ఎస్పెషల్లీ అపవిత్ర ఆత్మల యొక్క వాటిని ఎదుర్కొనేటువంటి విషయాల్లో ఆయన చెప్తాడు, యేసుక్రీస్తు వారు ఏమంటారు? ఇలాంటివి ఉపవాస ప్రార్థన వల్లనే సాధ్యమవుతాయని. దాని యొక్క స్ట్రెంగ్త్ని మనం దానిలో చూస్తున్నాం. ఇన్ ద సెన్స్ మన ఆత్మను మనం ఎదిగింప చేసుకోవడానికి ఉపయోగపడేది. కాకపోతే అక్కడ గమనించండి, అగైన్ నేనేదో ఉపవాసం ఉన్నాను కాబట్టి దేవుని కార్యం అక్కడ జరగట్లేదు. దట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ అవర్ సెల్స్, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. కానీ మనకు ఉండాల్సినటువంటి ఆ మెచ్యూరిటీ, మనకు ఉండాల్సినటువంటి ఆ యొక్క శక్తి, మనం పొందుకొని ఉండాల్సినటువంటిది. నేను ఎక్కడ నా చేతిలో డాల్ ఉంది కదా అని చెప్పేసి నేను అందరిని ఎదుర్కొంటానంటుకుంటే అలాగా గొలియాతు లాంటి వాళ్ళు వచ్చి ఒక దెబ్బేశారంటే నువ్వు ఎక్కడో పడతావు. డాలే ఉంది నీ చేతిలో, కానీ నీకు స్ట్రెంగ్త్గా ఉండాలి. ఆ స్ట్రెంగ్త్ దేవుడు ఇస్తాడు. సో ఆఫెన్ టైమ్స్ యూ టేక్ టైమ్ టు గ్రో. నీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాలు ఎదగడానికి అటువంటి ఉపవాసాన్ని మనం చేస్తాం. ఆషామాషిగా ఉపవాసాలు చేయకండి, పేరు కోసం చేయకండి, ఎవరికో చూపించుకోవడానికి చేయకండి. ఉపవాసాలు ఎప్పుడు కూడా ఆత్మని బలపరుచుకోవడానికి, కంప్లీట్గా దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోవడానికి చేసేటువంటి ప్రక్రియ. డోంట్ టేక్ ఇట్ లైట్. అందరు కనపడేటట్టు చేయొద్దని వాక్యం మనకు చెప్తుంది. అలానే అది నీకు మారు మనసుకు సంబంధించినటువంటిదిగా మనం చూస్తాం. ఉదాహరణగా నినివే పట్టణస్థుల దగ్గరికి వెళ్ళి యోనా తనకి నచ్చినా నచ్చకపోయినా నచ్చకుండానే అందరికీ మీరు చచ్చిపోతున్నారు, అయిపోతుంది, మీకు నాశనం వస్తుంది అని కేకలేసుకుంటూ వెళితే మరి ఏమైందో ఏమో అప్పటికప్పుడు వాళ్ళు తమను తాము తగ్గించుకొని పెద్దలు మొదలుకొని పశువుల వరకు అందరూ గోనె పట్టు కట్టుకుని ఉపవాసం ఉన్నారట. ఏం చేస్తున్నారు? తమ మార్గాల్ని త్రిప్పుకోవడానికి, మారు మనసు పొందడానికి. ప్రభువా, ఐ డోంట్ వాంట్ టు లివ్ దిస్ లైఫ్ లైక్ దిస్ ఎనీమో, నేను మారుతాను ఇంకా అని వారిని వారు దేవునికి సమర్పించుకుంటూ తమ మార్గాలను త్రిప్పుకోవడానికి వాళ్ళు సిద్ధపడి చేస్తున్నటువంటి ఉపవాసాన్ని మనం చూస్తున్నాం. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆయన చేస్తానన్నటువంటి కీడు వాళ్ళ మీదకి రానివ్వకుండా తన మనసును మార్చుకున్నాడట. నీ ఉపవాసం ఉండేటువంటిది నీ యొక్క పరిస్థితిని, నీ యొక్క పాప శిక్షను వాటి నుంచి జయించడానికి ఆయన సన్నిధిలోనికి వెళ్ళి చేసేటువంటిది చాలా బలమైనటువంటి ప్రక్రియ అది. డోంట్ టేక్ ఇట్ లైట్. దేవుని చేత నడిపించబడి 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఈ 40 రోజులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలిగా ఉన్నాడు. ఈ ఆకలి ఎలాంటిదంటే చాలామంది చెప్తుంటారు పండితులు ఏంటంటే, ఒక వ్యక్తి ఫుడ్ లేకుండా 40 రోజులు బ్రతకగలుగుతాడంటారు. మామూలుగా 40 రోజులు ఉండొచ్చేమో అని అంటారు, చాలా ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని. వాటర్ లేకుండా ఒక 7 రోజులు ఉండగలుగుతారేమో అంటారు. గాలి లేకుండా ఒక 3 రోజులు 3 క్షణాలు ఉండగలుగుతారేమో అని అంటారు. కానీ నేనంటాను ఇవన్నీ కూడా బాగా ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు చేసేటువంటిది. ఉదాహరణకి గాలి అనుకోండి, 3 క్షణాలు నువ్వు ముక్కు మూసుకొని ఉండు, నేను నీళ్ళల్లో తోస్తే తెలుస్తుంది 3 క్షణాలు ఎలా ఉంటామనేది. ఎందుకని యూ కెనాట్. కాకపోతే దానిలో బాగా ట్రైనింగ్లు పొందినటువంటి వాళ్ళు, గజయితగాళ్ళు అయితే కొంచెం ఎక్కువ టైం ఉండగలుగుతారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం 3 క్షణాలు అంటే. అలా నీటి విషయం కూడా గట్టిగా 3 రోజులు నీళ్ళు దాక్కుండా ఉండి ఏమైతే చూద్దాం. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దట్ ఈజీ ఫర్ అస్ టు సర్వైవ్. కానీ దానిలో కొంచెం
అలవాటు కలిగినటువంటి వాళ్ళు ఉంటారేమో 7 రోజులు. అలా 40 రోజులు ఉపవాసం ఉండడం అనేది ఏదో సాదాసీదాగా జరిగేటువంటి విషయం కాదు ఇది. కానీ న్యాచురల్గా జరగడం సాధ్యం అని మనం చూస్తాం. మోషే లాంటి వాళ్ళు చేయడం మనం చూస్తాం, ఏలియా లాంటి వాళ్ళు చేయడం చూస్తాం, యేసుక్రీస్తు చేశారు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడి చేసినటువంటిది ఖచ్చితంగా మిరాకిల్ అది, ఈ విధంగా చేయడం అనేది. కానీ వాళ్ళ జీవితాల్లో కూడా మిరాకిల్. కాకపోతే దీనికి ఒక మనిషి చేయగలడు అనే దాన్ని మనం చూపించగలుగుతున్నాం. దేవుని యొక్క నడిపింపు చేత ఒక మిరాకిల్ వాళ్ళ జీవితంలో జరిగింది, అద్భుతకరంగా వాళ్ళు దీన్ని చేయగలుగుతున్నారు. వండర్ఫుల్. కానీ 40 రోజుల తరువాత వచ్చేటువంటి ఆ ఆకలి ఉంటుంది చూడండి, అది ఇంకా ది హంగర్ బిఫోర్ డెత్ అని దానికి పేరు. మరణానికి ఆసనమై ఇక చనిపోబోతున్నటువంటి క్షణాల్లో వచ్చేటువంటి ఆకలి లాంటిది అనమాట అది. ఆయన ఆకలిగా ఉన్నాడు అని మనం చెప్తే ఏదోలే కొంచెం ఆకలి అయి ఉంటుందిలే అని అనుకోవడం కాదు ఇది. 40 రోజుల తరువాత ఆయన దగ్గర ఎలాంటి స్విగ్గీ ఆర్డర్లు చేసుకోవడానికి ఏం లేవు, నో చీటింగ్ ఇక్కడ. ఆయన అరణ్యంలో ఉన్నాడు, అరణ్యంలో కూర్చొని ఆయన ఉపవాసంలో ఉన్నాడు. ఎక్కడ ఏమి తినడానికి ఆయన తీసుకున్నట్టుగా మనం చూడం. బట్ హీ వాజ్ టెంప్టెడ్ రైట్ దెన్ అండ్ దేర్ అట్ హిస్ లో పాయింట్. కంప్లీట్గా తన స్టేట్ ఆఫ్ మైండ్ అంతా కూడా ఏది గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం ఏం చూడడం అప్పుడు. కానీ అప్పుడే ఆయన ఎలాంటి వారితో సంబంధం లేకుండా చక్కగా వెళ్ళి తను తగ్గించుకొని బాప్తిసం తీసుకొని జనాలందరి మధ్యలో పబ్లిక్గా దేవుని యొక్క మాటతోటి మంచిగా తృప్తి పొందినటువంటి వాడిగా, పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతో కడిగినటువంటి వాడిగా ఆయన చక్కగా బయటకు వచ్చాడు. పబ్లిక్ మినిస్ట్రీ ఇంకా ప్రారంభమే కాలేదు. ఇప్పుడు ఆయన ఎట్ హిస్ లో పాయింట్, తన యొక్క శరీరం అంతా కూడా చాలా లోగా ఇంకా అయిపోయింది, కృషించిపోతుంది అన్నంత దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చాడట. నా అపవాది శోధించడానికి నీ జీవితంలో వస్తే రావచ్చు అని చెప్పడం కుదరదండి. ఆ శోధకుడు నీ దగ్గరికి వస్తాడు, వచ్చినప్పుడు కాదు వస్తాడు. హీ విల్ కమ్ టు టెంప్ట్ యూ. అపవాది నిన్ను శోధించడానికి వస్తాడు. నీ జీవితంలో అపవాది నిన్ను శోధించడం నీకు బాగా నచ్చినటువంటి విషయాల ద్వారా జరుగుతుంది. నీకు బాగా ఇష్టమైనటువంటి విషయాల ద్వారా నిన్ను టెంప్ట్ చేయడం జరుగుతుంది. అవి దేవునికి నిన్ను దూరంగా చేయడానికి ప్రేరేపణ కలుగు చేసిబడుతూ ఉంటుంది. వాటి ద్వారా శోధకుడు ఆయన వద్దకు వచ్చాడట. ఆయన అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. దేవుని కుమారుడు అయితే అనేటువంటి విషయంలో ఈయనకి సందేహం లేదు యేసుక్రీస్తు వారికి. బై నౌ ఆయన బాప్తిస్మం పొందిన తరువాత తండ్రి అయిన దేవుడు ఆయనకి క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు నా ప్రియ కుమారుడివి, నేను నీ యందు ఆనందిస్తున్నాను. హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఏది దేవుని చేసి చూడు. ఇప్పటిదాకా నువ్వేం చేయాల, 30 సంవత్సరాలు అయింది, ఎలాంటి అద్భుతం లేదు, ఏమీ లేదు, ఏదో వచ్చావు, అందరూ పెద్ద ఏదో చెప్పుకొచ్చారు, ఒక ఆయన వస్తాడు, మెస్సయ్య వస్తాడు, రాజు అవుతాడు, ఏదో చేస్తాడు అని. ఇప్పుడు మొత్తానికి బయటకు వచ్చావు, కానీ ఏది చేసి చూడు. పెద్దదేం అడగట్లేదు ఈయన, నా కోసం నువ్వేది చేయమని చెప్పట్లేదు, ఇంకేదన్నా మొత్తాన్ని క్రియేషన్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయమని చెప్పేసి ఏం అడగట్లేదు. ఆయన అడుగుతుందల్లా, ఒక రొట్టె చేసుకుని తినయ్యా, ఒక రొట్టె చేసుకుని తిను, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. జస్ట్ కమాండ్, ఒక మాట చెప్పు చాలు. అప్పట్లో అన్నావు కదా, వెలుగు కలుగును కాక అన్నావు, వెలుగు కలిగింది. ఈ రాళ్ళు రొట్టెలు అవు అను, అది పెద్ద కష్టమేం కాదుగా. శూన్యంలో నుంచి సృష్టిని చేసావు, శూన్యంలో నుంచి కూడా ఇప్పుడు నువ్వేం చేయొద్దు, నీ కళ్ళ ముందున్న రాళ్ళని రొట్టెలు చేయి చాలు, నథింగ్ ఎల్స్. మనమైతే ఏం చేస్తాం? ఇంకొకసారిగా ఎప్పుడు చేయలేదా? ఎంత గొప్ప గొప్ప వాటిని చేసాం, ఈ చిన్నదాన్ని చేయలేమా? నా కోసమే కదా, నా తృప్తికే కోసమే కదా, 40 రోజులు ఫాస్టింగ్ అయిపోయింది, ఇంకేముంది, చక్కగా నా భోజనం నేను చేసుకోవచ్చు కదా, నా చేతుల్లోని పనే కదా. ఆయన ఏమన్నాడు? అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. యేసుక్రీస్తు వారు మాత్రం తన యొక్క ఆకలికి ఏమాత్రం స్థానాన్ని ఇవ్వకుండా, దేవుని యొక్క ఆ మహిమ, దేవుడు చేసే అద్భుత కార్యాలకు సంబంధించినటువంటి శక్తి ఏది కూడా తన స్వప్రయోజనం కోసం వాడుకోవడానికి ఆయన ముందుకు రావడం మనం చూడడం లేదు ఇక్కడ. హీ డస్ నాట్ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ హిజ్ సెల్ఫిష్ నీడ్స్.
తన యొక్క సంతృప్తి కోసం, తన జీవితం కోసం దేవుని శక్తిని ఉపయోగించాలో అనేటువంటిది యేసుక్రీస్తు వారు అంగీకరించలేదు. దిస్ ఇస్ నాట్ ఫర్ మీ. దేవుడు చేసేయాలి ఏదైనా చేయాలంటే, కానీ నా అంతటి నేనుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి దాన్ని సెల్ఫిష్ రీజన్స్ కోసం నేను వాడను అనే స్టాండ్ తీసుకోవడం మనం అక్కడ చూస్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, దేవుడు నీకు ఏదైనా ఇచ్చినప్పుడు నీ జీవితంలో దాన్ని, దేవుడిచ్చిన వరాన్ని సెల్ఫిష్ రీజన్స్ కోసం, నీ స్వప్రయోజనం కోసం నువ్వు దాన్ని వాడే వ్యక్తిగా మారిపోతున్నావా? నాకు కావాలన్నా, ఇది దేవుడు నాకు ఇచ్చాడు కరెక్టే, బట్ ఐ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్? No, fine. There's nothing wrong with it. It is your choice. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? You should not do that. He says you should not do that. నాకు గమనించండి, అద్భుతాల చేత గొప్ప గొప్ప కార్యాలు చేయడం మనం చూస్తాం యేసుక్రీస్తు వారు చేయడాన్ని. తర్వాత కూడా ఆకలి తెచ్చడానికి కూడా మనం చూస్తున్నాం. ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆయన మల్టిప్లై చేసి అందరికి ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. చాలా గొప్ప కార్యాలు చేశాడు. కానీ ఎప్పుడు కూడా తన సెల్ఫిష్ రీజన్స్ని, లేకపోతే తనకున్నటువంటి అవసరాలు తీర్చుకోవడం కోసం మనం చేసినట్టు మనం చూడం. హి నెవర్ డిడ్ దట్. దాని నుంచి మనం ఆ పాఠాన్ని అర్థం చేసుకుందాం. అపవాది మనల్ని శోధించినప్పుడు మనం చేయగలిగిన వాటిని అడుగుతాడు. నువ్వు చేయగలిగిన వాటిని, నువ్వు చేయలేని వాటిని కాదు. నువ్వు ఎక్కలేని కొండ మీదకి ఎక్కించమని చెప్పేసి ఆయన నేను అండవు. అది కాదు ఆయన అనేది. ఇదిగో ఆ దారిలో కాదు, ఈ దారిలో కొంచెం కాసేపు వచ్చి విశ్రాంతి తీసుకో అంటాడు. ఈ దారిలో కాసేపు వచ్చి విశ్రాంతి తీసుకో అంటాడు. పాత నిబంధనలో ఒక ప్రవక్త గురించి మనం చదువుతాం. ఆ ప్రవక్తతో దేవుడు అన్నాడట, ఇదిగో నువ్వు వెళ్ళి ఆ రాజు దగ్గరికి వెళ్ళి, నీ రాజ్యం కొంచెం ట్రబుల్లో ఉంది, జాగ్రత్తగా ఉండాలి, అయిపోయింది నీది, నాకు వ్యతిరేకంగా ఉన్నావు అని చెప్పి రమ్మంటాడు. దేవుడు స్పెసిఫిక్గా ఏం చెప్తాడంటే ఆ ప్రవక్తకి, నువ్వు మరలా వెనక్కి వచ్చేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళకు, ఎవరికి నమస్కారం చేయకు, ఎవరి దగ్గర ఏం తినకు, స్ట్రైట్గా వెళ్ళు, నీ పని చేయి, వెనక్కి వచ్చాయి అని చెప్తాడు. ఈయన చక్కగా వెళతాడు, నిలబడతాడు, దేవుడిచ్చినటువంటి ఆ ఆజ్ఞని ఎలాంటి భయం బెరకు లేకుండా చక్కగా ప్రకటన చేస్తాడు. ఆయన వెనతిరిగి వచ్చేటప్పుడు దారిలో ఇంకొక ప్రవక్త వస్తాడు ఆయనకు ఎదురుగా. ఆ ప్రవక్త వచ్చి అంటాడు, అయ్యా నువ్వు దేవుని కోసం గొప్ప కార్యం చేసి వచ్చావు, వాహ్వా చాలా బాగా చేశావు. దేవుడు నిన్ను కలుసుకొని నీకు భోజనం వడ్డించి నిన్ను పంపించాలని, నీ అలసట తీర్చమని చెప్పాడు, యెహోవా నన్ను పంపించాడు అని చెప్తాడు. అని చెప్తే ఆయన యెహోవానే పంపించాడు అన్నాడు కదా అని అనుకున్నాడు. ఆయనతో పాటుగా వెళ్ళాడు. చక్కగా ఆయన ఇచ్చినటువంటి ఆతిథ్యం స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత మరలా ఆ ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆయన ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఏమంటాడంటే, నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను, ఎవరి దగ్గర ఏమీ భోజనం చేయొద్దని చెప్పాను, నువ్వు తిన్నగా రమ్మని చెప్పాను, బట్ నువ్వు నా మాట వినలేదు. కాబట్టి యూ డిడ్ నాట్ లిజన్ టు మీ, కాబట్టి నీ మార్గంలోనే నువ్వు మరణిస్తావు అని చెప్తాడు. గమనించండి, దేవుడు ఏం చెప్తే అది చేయడం మనకు కావాలి. దేవుడు నీకు ఏదైనా ఆత్మీయమైనటువంటి వరాన్ని ఇస్తే అది నీ కోసం సంబంధించింది కాదు, సంఘానికి క్షేమాభివృద్ధి కలగడం కోసం. దేవుడు నీకు ఏదైనా వాక్య జ్ఞానాన్ని ఇచ్చి ఆ వాక్య జ్ఞానంతో నువ్వు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకొని ఉంటే నువ్వు ఖచ్చితంగా దానికోసం వాడు, అంతేగాని నా దగ్గరికి రండి నేను మీకు బాటను చెప్తాను అని ఒక సోదెగాళ్ళలాగా మాత్రం మనం మారకూడదు. సౌలు రాజు అయినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి కర్ణపిశాచం వాళ్ళని, సోది చెప్పేటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా చంపేపించాడట. ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ అని చెప్పి. కానీ ఒకనొక సమయంలో దేవునికి తనకి సంబంధం తెగిపోయినప్పుడు పరిగెత్తుకుంటూ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమూయేలుతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. నా దేవుణ్ణి వదిలిపెట్టామనడానికి గుర్తేంటంటే ఇంకెక్కడి నుంచి అయినా ఆన్సర్స్ని మనం వెతుక్కోవడం. దీని గురించి మనం ఎక్కువగా ఈరోజు మాట్లాడుకోవడం లేదు. కానీ గమనించండి, ఇక్కడ దేవుడిచ్చినటువంటి వాటిని మన స్వయం ఉపాధి కోసం లేకపోతే మన కోసం మనం వాడుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది మనం దేవుణ్ణి కించపరిచినట్టు అవుతుంది. ఆయన నిన్ను పిలిచినప్పుడు నీ అవసరాలను ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. ఆయన పని నువ్వు చేయి, నీకు కావాల్సిన వాటన్నింటిని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు తనకున్నటువంటి శక్తిని తన మహిమ కోసం ఉపయోగించుకోవడానికి, తన ఆకలిని తీర్చుకోవడానికి ఉపయోగించుకోవడానికి తన మహిమని ఆయన ఒప్పుకోలేదు. ఆయన వెంటనే ఏం చేశాడు? నా దిస్ ఈజ్ ఎ వార్ఫేర్ అని ఆయన గుర్తించాడు. నేనేంటి ఇలా వాడడం ఏంటి, నా అంతటి నేను చేయాల్సింది కాదు ఇది. ఆయన ఏమన్నాడు? వెంటనే ఏమి రాయబడిందో దానితోటి ఆయన
మాట్లాడడం ప్రారంభించాడు. దీన్ని మనం ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండంలో రాయబడినటువంటి మాట 8వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినటువంటి మాటని ఆయన ఇక్కడ కోట్ చేయడం మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. నీకు ఆకలిని పుట్టించాడు ఆయనే. అయినా ఆకలిని తీర్చడానికి మాత్రం మన్నానిచ్చాడు. దేవుని మాట చేత నువ్వు బ్రతుకుతావు అనే విషయాన్ని దేవుడు చూపించాడు. నువ్వేదో పంట చేసి, నువ్వేదో కష్టపడి, నువ్వేదో నీ జాబ్ చేసుకుంటూ అలానే నువ్వు పోషించబడతావని నువ్వు అనుకుంటే నో 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 డోంట్ ఎవర్ ఇమాజిన్ దట్ వే. నేనేదో ఒకదాని చేత నేను పోషించబడాలి అనేటువంటిది పెట్టుకోకండి. నువ్వు కష్టపడి పనిచేయి, నువ్వు సంపాదించు, చక్కగా ఉండు. కానీ నీ నమ్మకం ఎప్పుడు కూడా నా కష్టం చేతనే నాకు సమృద్ధి కలుగుతుందని, నా కష్టం చేత నా సంపద అభివృద్ధి పొందుతుందని అని అనుకోకు. పదే పదే నేను ఈ విషయం గుర్తు చేస్తాను. సామెతల గ్రంథం నుంచి చెప్పబడినటువంటి మాట ఏంటది? నరుల కష్టం వలన ఒక వ్యక్తి యొక్క ఐశ్వర్యం గొప్పగా రాదట, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును. నువ్వు కష్టపడి పనిచేయడంలో తప్పులేదు, కానీ నా కష్టం ద్వారానే నా జీవితం అంతా కూడా జరుగుతుందని నువ్వు అనుకుంటే మాత్రం యు ఆర్ ఇన్ అ రాంగ్ బోట్. జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఇదే విషయాన్ని ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలులకు నేర్పించడానికి ఆయన అనుకున్నాడట. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. యేసుక్రీస్తు వారి దగ్గర అపవాది నిలబడినప్పుడు అపవాదిని ఆయన ఏం మాటల చేత ఆయన జయించాల్సిన అవసరం లేదు ఆయనకి. అపవాదిని ఆయన చూస్తే అపవాది గడగడలాడిపోవాలి. తన మహిమ చాలు అపవాది ఏమాత్రం మాట్లాడకుండా నోరు మూసుకొని వెళ్ళిపోవడానికి. కానీ ఆయన మాత్రం పట్టించుకోనట్లుగా కూడా మిగిలిపోలేదు. అపవాది వాడేదో మాట్లాడుతుంటాడులే అని చెప్పేసి ఆయన ఆగిపోలేదు. వెంటనే అపవాదిని ఎదిరించడం ప్రారంభించాడు. మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు శోధించబడుతున్నప్పుడు, అపవాది నిన్ను ప్రోద్బలం చేస్తున్నప్పుడు, నీ జీవితంలో ఏదైనా చేయమని లేకపోతే చేయొద్దని ఏం చేస్తున్నావు నువ్వు? కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే పట్టించుకోవడం ఆపేస్తాం. ఇది ఎంతలే ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. పట్టించుకోకుండా ఉంటే అదే వెళ్ళిపోతుంది. ఎవరి గురించైనా నీకు టెంప్టేషన్ కలిగినప్పుడు, ఒక వ్యక్తి చేత నువ్వు మోహపు చూపులో పడినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తిని నువ్వు ఆకర్షించడానికి ప్రయత్నించినప్పుడు, పొరుగు వాటిని నువ్వు ఆశించినప్పుడు, లేకపోతే వేరే వారిని కించపరుస్తూ వీడికి ఎందుకు పనికిరాడు అని చెప్పేసి నీకు అనిపించినప్పుడు, ఇటువంటి టెంప్టేషన్స్ నీకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? ఏదోలే వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు, వాళ్ళు ఎలా ఉన్నారు కాబట్టి, వీళ్ళు అలా ఉన్నారు కాబట్టి, వాళ్ళు సరిగ్గా డ్రెస్సులు వేసుకోలేదు కాబట్టి, వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి, వాళ్ళ పనులు వాళ్ళు సరిగ్గా చేయట్లేదు కాబట్టి, లేకపోతే నా జీవితం ఇలా ఉంది కాబట్టి, నా బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది కాబట్టి, నేను పుట్టినటువంటి బ్రతికి ఎలా ఉంది కాబట్టి, నా తల్లిదండ్రులు ఇలా ఉన్నారు కాబట్టి, దేని మీద నువ్వు ఆలోచించుకుంటూ సైలెంట్ అయిపోతున్నావా? వాక్యం ఏం చెప్తుంది? దుష్టుని ఎదిరించు, దేవునికి లోబడు, దుష్టుని ఎదిరించు. యూ కెనాట్ అఫోర్డ్ టు బీ సైలెంట్ అట్ దిస్ పాయింట్. నేను పట్టించుకోకుండా ఉండిపోయాను అని అనుకోవడానికి వీల్లేదు. నువ్వు పట్టించుకోకుండా ఉంటావు, కొన్ని రోజులు తెలియకుండానే దానిలోకి దిగిపోతావు. దట్స్ అ స్లిప్పరీ స్లాప్. నీకు అర్థమైనప్పుడే దాని నుంచి ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలి, కిందకి వెళ్ళిపోయినప్పుడు కాదు. లోకి వెళ్ళిపోయి ఎప్పుడో చేసి ఉండాల్సింది నేను ఆ పని, అప్పుడెప్పుడో నేను ప్రార్థనా సహాయం కోరుకొని ఉండాల్సింది, అప్పుడెప్పుడో పెద్దల సహాయం తీసుకొని ఉండాల్సింది, అప్పుడెప్పుడో నేను మారు మనసు పొంది ఉండాల్సింది అని అనుకుంటే కుదరదు. అది ఇప్పుడే చేయి. యేసుక్రీస్తు వారికి ఆ శోధన ముందు నిలబడినప్పుడు ఆయన దాన్ని పట్టించుకోకుండా ఉండలేదు. హీ స్టూడ్ ద గ్రౌండ్ అండ్ హీ సెడ్, ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది. వాక్యం చెప్తుంది. ఆయన ఎదిరించడాన్ని మనం చూస్తున్నాం. ఎదిరించడం ఎలా ఎదిరించాడు? దేవుని యొక్క వాక్యంతో ఎదిరించాడు. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఎన్నో సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నావు కదా, ద్వితీయోపదేశకాండంలో ఏమి రాయబడింది ఎప్పుడన్నా చదివావా? నీకు నచ్చిన కీర్తనల గ్రంథంలో 4 కీర్తనలు, సామెతల గ్రంథంలో నువ్వు నేర్చుకున్నటువంటి 10 కంఠస్థ వాక్యాలు, ధన్యతలు, మహా అయితే పాత నిబంధనలో నుంచి 10 కమాండ్మెంట్స్, ఇవి తప్పించి నీ జీవితంలో ఏమైనా తెలుసుకుంటున్నావా? నా శోధన వచ్చినప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా, నా కోసం కొంచెం ప్రార్థన చేయండి అన్న. 100 మంది ప్రార్థన చేయగాక
నువ్వు ఎప్పుడు పోరాడతావు? నీకు తెలియనటువంటి దాంతో నువ్వు ఎప్పుడు పోరాడతావు? నీ చేతిలో లేని ఖడ్గంతో నువ్వు ఎలా జయిస్తావు? ఎలా ఎదురు తిరుగుతావు? ఎస్, నువ్వు ప్రార్థన కలిగి ఉండాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని పౌలు గారి ద్వారా ఎంత చక్కగా మాట్లాడారు ఆయన. అన్నిటినీ దేవుడిచ్చాడు నీకు. శిరస్త్రాణాన్ని ఇచ్చాడు, బ్రెస్ట్ ప్లేట్ నీకు ఇచ్చాడు, బెల్ట్ని ఇచ్చాడు నీకు, ఆ సువార్త అనేటువంటి సమాధాన సువార్త అనే జోళ్ళని దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఆ యొక్క డాల్ని దేవుడిని చేతిలో పెట్టాడు, విశ్వాసం అనే డాల్ని. వాటన్నిటితో పాటుగా ఖడ్గాన్ని ఆయన చేతిలో పెట్టాడు. చాలామంది ఏంటంటే ఈ ఖడ్గం మాకు వద్దు కానీ మిగతా అన్నీ ఉంటే చాలు, విశ్వాసంతో ఉంటాను, నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, ఏమొచ్చినా కానీ ఇలా ముడుకొని కూర్చుంటాను. బాక్సింగ్ రింగ్లోకి నువ్వు వెళ్ళినప్పుడు దెర్ ఈజ్ అ టైమ్ దట్ యూ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గెటింగ్ హర్ట్. నువ్వు ఏమాత్రం గాయపరచపడకుండా ఉండడం కోసం నీ చేతులు నాపుకొని ఎలాంటిది నీకు తగలకుండా నిన్ను డిఫెండ్ చేసుకుంటావు. కానీ డిఫెన్స్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. క్రైస్తవ జీవితంలో నేను నువ్వు ఆపుకొని తగ్గించుకొని అంటే క్రైస్తవ జీవితం జీవించడం అంటే ఎప్పుడు అన్నిటికీ దూరంగా ఉండడమేనా అని అనుకుంటే కుదరదు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్. గాడ్ వాంట్స్ యూ టు స్టాండ్ అప్, స్టాండ్ యువర్ గ్రౌండ్, లిఫ్ట్ అప్ ద స్వర్డ్. అవును, నీకు తెలిసిన దాని ద్వారా నువ్వు ముందుకెళ్తావు. దావీదులాగా ఆ రాళ్ళు ఏరుకొని వెళ్తావు. నీకు వచ్చిన ఎంతే ఆ 4 మెమరీ వర్డ్సే, ఆ 4 ఎన్నుకొని వెళ్తావు. నేను జయిస్తానని చెప్పేసి మంచిదే. వాటిని ఉపయోగిస్తూ ప్రార్థన చేస్తావు. రోజు తెలిసిన 10 బైబిల్ వచనాలను ఉపయోగించి ప్రార్థన చేస్తావు, కరెక్టే. కానీ నువ్వు వాటిని తీసుకొని చక్కగా వినియోగించినప్పుడు ఆ జాయింట్ని ముందు నిలబడినటువంటి ఆ యొక్క శూరుడు కింద పడినప్పుడు ఖడ్గం మాత్రం నీకు అవసరం. దావీదు ఆ ఒడిసెల నుంచి మాత్రం ఆయన కొట్టేసేసి ఏ రాజా అయిపోయింది వచ్చి నువ్వు కట్ చేసుకో అని చెప్పలా, పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళాడు. వాని కత్తిని తీశాడు, వాని తలను తెగ నరికాడు. అదే కత్తి తర్వాతి కాలంలో దావీదు చేత మరలా ఉపయోగించబడింది అనే లేఖనాలు మనకు చెప్తున్నాయి. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ దిస్. నీకున్నటువంటి విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళి ఎదిరించడానికి ప్రయత్నించు, బట్ దేవుని వాక్యాన్ని మాత్రం నువ్వు పట్టుకొని వెళ్ళు. ఇట్ ఈస్ అన్ అఫెన్సివ్ థింగ్. అఫెండ్ చేయడానికి ఉపయోగపడేటువంటిది, ఎదిరించడానికి నీకు కావాల్సినటువంటి పటిమని వాక్యం నీకు అనుగ్రహిస్తుంది. నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాల్ని, కానీ వాక్యంతో నాకు సంబంధం లేదని నువ్వు అనుకుంటే ఐఎమ్ సారీ, శోధనలతో నీకు బాగా సంబంధం ఉంటుంది. ఎప్పుడు కూడా శోధనలు నువ్వు జయించవు. వాక్యాన్ని బోధించడానికి చదువుతారు కొందరు, కాదు, పదును పెట్టుకోవడానికి చదువు, అర్థం చేసుకోవడానికి చదువు, ఆ యొక్క ఇంటెన్షన్ ఏంటో చదువు. ఎందుకంటే తర్వాత ఉన్నటువంటి శోధనల్లో అపవాది కూడా వాక్యాన్ని వాడడం మనం చూస్తాం. వాటి గురించి ఇప్పుడు మనం ధ్యానించబడడం లేదు. నువ్వు వాక్యాన్ని వాడుతున్నప్పుడు అపవాది కూడా వాక్యాన్ని వాడతాడు. కానీ నువ్వు దేవుని యొక్క మనస్సు ఎరిగినటువంటి వాడివి, దేవుని యొక్క ఆత్మను పొందినటువంటి వాడివి. అపవాదికి అర్థం కానటువంటి గ్రహించలేని గొప్ప విషయాలను నువ్వు గ్రహించగలగడానికి దేవుడు తన ఆత్మని నీకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు తన ఆత్మని ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన మాటలను అర్థం చేసుకోవడం నీకు నాకు దేవుడిచ్చిన వరం. దాన్ని ఎప్పుడు తక్కువ చేసి చూడకండి. అంటూ ఉంటాం మనం కొన్నిసార్లు, ఏమని, దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటివి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు. కానీ వాక్యం మనకేం సెలవిస్తుందో తెలుసా? అయితే ఆయన ఆత్మ మనకు ఆ విషయాలను తెలియజేస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. 10వ వచనం, మనకైతే, అందరం చెప్దాం ఒకసారి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నెరవేర్పు మాటలతో, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు.
ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. హల్లెలూయా. గమనించుదాం, యేసుక్రీస్తు వారు అక్కడ నుంచొని జ్ఞానంతో, ఏంటిది, లాజిక్ తోటి అపవాదితో డిబేట్ పెట్టచ్చు. అవునా, నేను ఎలా చేయాలా, ఇలా చేయకూడదే, ఇలా చేస్తుంటే బాగుంటుంది కదా, అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, సంభాషణ కలపొచ్చాము. ఆయనకు మించినటువంటి వాదులాడితే ఆయనకు మించిన డిబేటర్ ఎవరు ఉంటారు చెప్పండి? తత్వజ్ఞానాన్ని ఉపయోగించి మాట్లాడాలనుకుంటే ఆయన నిలబడి మాట్లాడి ఉండొచ్చు. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మేము కూడా మా జ్ఞానాన్ని ఉపయోగించి మాట్లాడడం కాదు. దట్ ఈస్ నాట్ అవర్ జాబ్, దట్ ఈస్ నాట్ వాట్ వీ డూ. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు ఆత్మ చేత వివేచింపబడతాయి. ఆత్మ ద్వారా మేము వాటిని అర్థం చేసుకుంటాం. నీకు నాకు దేవుడు అనుగ్రహించినటువంటిది. ఆయన వాక్యం ఎందుకు రాయబడిందో నీకు అర్థమవుతుంది. ఆయన ఆత్మ చేత నింపబడిన వానికి కాదు. ఈరోజు వాక్యం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది అక్కడ అలా రాయబడింది, ఇక్కడ అలా వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, గొప్పగా వక్రీకరించుతూ మాట్లాడడం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది అంతవరకే. అది వాళ్ళ తప్పు కాదు. అది ఆత్మచేత నింపబడిన నీకు నాకు మరలా దాని మీద డౌట్స్ వస్తున్నాయంటే మాత్రం నీకు అర్థం చేసుకోవాలి, నేను ఆత్మచేత నింపబడ్డానా? పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడినప్పుడు వాక్యం యొక్క ఇంటెన్షన్ ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన ఎందుకు చెప్పాడు, దాన్ని మనం ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి, ఎలా అన్వయించుకోవాలి అనేది చాలా స్పష్టంగా దేవుడు మన జీవితాల్లో మాట్లాడడం, ఒప్పింప చేయడం జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఆ వాక్యాన్ని తీసుకుని ఆయన అంటున్నాడు, నో 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 నో, మనుషుడు వీటి వలన మాత్రం బ్రతకడు, ఆయన నోటి నుంచి వచ్చే మాటను బట్టి బ్రతుకుతాడు. దాని అర్థం ఏంటి? నువ్వు ఎంగి తినవా, ఇంకా ఏం తినాల్సిన అవసరం లేదా నువ్వు? అదే అధ్యాయంలో మనం తర్వాత చూస్తాము. మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలోనే ఆయన ఆకలి గురించి రాసినటువంటి మత్తయి గారు ఆయన చెప్పినటువంటి విషయం 11వ వచనం, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. హీ డిడ్ రిసీవ్ దేవుని నుంచి వచ్చినటువంటి ప్రొవిజన్, దేవుడి నుంచి పొందుకున్నటువంటిది. నువ్వు నీ అంతటా నువ్వు కష్టపడితే వచ్చేది కాదన్న విషయాన్ని ఇక్కడ మనం మరలా చూస్తున్నాం. దేవుడు పంపించిన ప్రతిదాన్ని ఆయన అంగీకరించాడు, ప్రొవిజన్ ఆయన స్వీకరించాడు. కానీ తనంతట తానుగా దాన్ని జరిగించుకోవాలనేటువంటి దానిలో ఆయన లేడు. హీ విల్ డూ ఇట్. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికితే మనకు కావాల్సిన వాటిని దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. హీ విల్ డూ ఇట్, హీ డస్ ఇట్. శోధించడం మన పని కాదు. ఆయన ఎప్పుడు కూడా తండ్రి చెప్పినటువంటి వాటిని మాత్రమే చేశానని వాక్యంలో మనకి మరలా పర్లా అని చెప్తున్నాడు మనకి. ఈరోజు ఉదయం మనం నేర్చుకున్నాం ఏమని, వారి అమ్మ వచ్చేసి అడిగారు, మరియు వచ్చి అడిగారు, అయ్యా ఇక్కడ అవసరం ఉంది, కొరత ఏర్పడింది. ఆయన అన్నాడు, నాతో నీకేం పనమ్మా, నా సమయం వస్తుంది, ఐ విల్ డూ ఇట్ దెన్, నాట్ బికాజ్ యూ ఆస్క్డ్. నువ్వు అడిగావని కాదు నేను చేసేది, ఎవరు అడిగారని కాదు, నా తండ్రి నన్ను చేయమన్న దాన్ని నేను చేస్తాను. ఈరోజు నీవు నేను దేవుడు చేయమన్నదే మనం చేస్తున్నామా? మనకు అనిపించింది మనం చేస్తున్నామా? మంచి విషయాలే, మరలా దేవుణ్ణి అడగండి, దేవ ఇది చేయాలా వద్దా, ఇప్పుడు ఇది సరైన సమయమా కాదా? దేవుణ్ణి అడగండి. ఆయన నడిపింపుని బట్టి చేయండి. ఇక ఎవరిని ప్లీజ్ చేయడానికి కాదు అది. బట్ వాక్యాన్ని మనం అస్త్రంగా వాడాలి అనేటువంటి విషయం యేసుక్రీస్తు వారు మాట్లాడిన దాదాపుగా 3వ మాటలో దీన్ని మనం నేర్చుకుంటున్నాం. అదేంటి? అలా వ్రాయబడి ఉన్నది. వాక్యంలో ఏం వ్రాయబడిందో నువ్వు గుర్తు చేసుకోగలుగుతున్నావా? ఇది ఒక సవాలుగా తీసుకుందాం. నీవు నేను క్రీస్తును వెంబడించే వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు ఒక ప్రసంగికుడిగా ఉండాల్సిన అవసరం లేదు, స్టేజ్ మీద నువ్వు కనపడేటువంటి ఒక వ్యక్తిగా ఉండాల్సిన అవసరం లేదు. నీవు క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అని కోరుకుంటే మాత్రం దేవుని వాక్యానికి నీ యొక్క జీవితంలో స్థానాన్ని కల్పించు. ఖచ్చితంగా వాక్యాన్ని నేర్చుకో, కంఠస్థం చేయి, అర్థం చేసుకో, అది ఏం చెప్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించు. ప్రభువు దేవుడు మనకి దాన్ని అర్థం చేపిస్తాడు. తన యొక్క ఆత్మ ద్వారా దేవుడు మనకి దాని భావాన్ని మనకు తెలియజేస్తాడు. దాన్ని మనం ఒక అస్త్రంగా ఉపయోగించడానికి దేవుడు మనకు ఉపయోగిస్తాడు. ఆయన యొక్క మాటలు జీవము కలిగినవని మనం చూస్తున్నాం. ఆయన యొక్క మాటలు మనకి జీవితాన్ని ప్రొలాంగ్ చేస్తాయని మనం చూస్తున్నాం. ఆయన మాటల వల్ల నువ్వు జీవిస్తావు. సో వెన్ యు ఆర్ ఇన్ ఫాస్టింగ్, అండర్స్టాండ్ దిస్. ఆయన మాటల మీద ఆధారపడు. నేను ఫాస్టింగ్ ఉన్నాను కానీ దేవుని వాక్యంతో నా సంబంధం లేదని నువ్వు అనుకుంటే దట్ ఈస్ నాట్ ఫాస్టింగ్ ఎట్ ఆల్. దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు జీవించు. దట్ ఈస్ వాట్ యూర్ డూయింగ్. భౌతికంగా నేను 3 పూటలు అన్నం తినాలి, 3 పూటలు ఏదో ఒకటి తింటేనే నాకు జరుగుతుంది అని నీకు అనిపించేటువంటి ఆ శరీరం నుంచి కొంచెం పక్కొచ్చి ఆత్మకు నువ్వు ఆహారాన్ని పెట్టడానికి నువ్వు సమయం తీసుకుంటున్నావు. సిట్ దేర్, రీడ్ ద వర్డ్, డివోర్ ఇట్, మింగివేయి కావాల్సినంత.
యూ నీడ్ టు అండర్స్టాండ్ నీ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుందో. ఈరోజు ఈవినింగ్ జాష్ని తీసుకుని వెళ్తున్నాను, కుమారుడిని. సో వాడికి నేనేం చెప్తున్నానంటే, ఇదిగో నువ్వు ఈ విన్ సెంటర్లోంచి బయటికి వెళ్తుంటే బయట అలా వెళ్ళి నిలబడుతున్నావు, ఎవరిని వచ్చి నేను తీసుకొని వెళ్ళిపోతారు, అలా నిలబడకూడదు ఎవరు లేనప్పుడు అని అంటే, వాడంటాడు నేను ఫైట్ చేస్తాను, ఎవరిని తీసుకెళ్తే నేను ఫైట్ చేస్తాను. మరి నువ్వు ఫైట్ చేస్తే నువ్వు గెలవు కదా, వాళ్ళు చాలా బలంగా ఉంటారు అని అంటే, నాకు కూడా బలం ఉంది. ఓకే, నీకు బలం ఉంది, బట్ వాళ్ళకున్నంత బలం నీకు లేదు కదా అంటే, వస్తుంది బలం. ఎలా వస్తుంది బలం నీకు? చికెన్ తింటే వస్తుంది, అన్నం తింటే వస్తుంది, బలంగా రోజు తింటాను. మరి తింటున్నావా నువ్వు? తింటున్నాను నేను, నాకు బలం వస్తుంది, నేను ఫైట్ చేస్తాను. డూ యూ ఫైట్? తనకు అర్థమైంది ఏంటంటే, నేను మంచిగా ఆహారం తింటే బలం వస్తుంది నాకు. మరి వచ్చేటప్పుడు దాని గురించి ఆలోచించుకుంటూ ఉన్నాడు. వచ్చేటప్పుడు స్ట్రేంజర్ వచ్చినప్పుడు, స్ట్రేంజర్ నేను ఫైట్ చేస్తాను, ఇలా తీసి బయటికి ఇసిరేస్తాను, పోలీసులు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, నీ బలం దేని నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది నీ బలం? నీకు తెలుసా? దేవుని వాక్యమే నీ బలం అని నీకు తెలుస్తుందా? నువ్వు భుజించాల్సినటువంటి ఆహారం ఏంటో నీకు అర్థమవుతుందా? ఈట్ ఇట్. అర్థం చేసుకోండి. దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది, నిజంగా నడిపిస్తుంది. దేవుని వాక్యం శోధనలు జయించేటట్టుగా నీకు చేస్తుంది. దేవుని వాక్యం నీ మార్గానికి లైట్ని చూపిస్తుంది. దేవుని వాక్యం తన దేవుని చిత్తాన్ని నీకు బయలుపరుస్తుంది. దేవుని వాక్యం నీకు నెమ్మదినిస్తుంది. దేవుని యొక్క వాక్యం నీకు ఖడ్గంగా ఉంటుంది. యూ కెన్ ఫైట్ విత్ ఇట్. ఎనీథింగ్ దట్ యూ ఫేస్, దేవుని వాక్యాన్ని ఉపయోగించగలుగుతావు. ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఆయన వాక్యానికి స్థానం కల్పించండి నీ జీవితంలో. అది లేకుండా ఎవరెవరో సహాయాన్ని నువ్వు ఎంతైనా తీసుకో, నీ జీవితంలో మాత్రం విజయవంతమైనటువంటి జీవితాన్ని ఎప్పటికీ జీవించలేవు. యూ హ్యావ్ టు ఫైట్ యువర్ ఓన్ బ్యాటిల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్, అండ్ నో వన్ ఎల్స్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ. నీతో పాటు కలిసి ప్రార్థన చేయడానికి ముందుకు వస్తాం, నేర్పించుతాం. కానీ నీకు నువ్వుగా వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం నువ్వు చేయాల్సిందే. పరిపక్వతలో నడవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. బట్ డోంట్ మిస్టేక్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్. వాక్యం మాత్రమే నువ్వు పోరాడడానికి ఉపయోగపడేటువంటి అస్త్రం. యేసుక్రీస్తు వారు దాన్ని మనకు క్లియర్గా చెప్తున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది. ఐఎమ్ వెరీ ష్యూర్ దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ ఈస్ టెలింగ్ అని చక్కగా తను నిలబడగలిగాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఆ విధంగా నిలబడడానికి మనం పురికొల్పుకుందాం. ఒకవేళ దేవుని యొక్క వాక్యానికి అప్పుడప్పుడు నువ్వు అవకాశాన్ని ఇస్తూ, ఇయర్ బిగినింగ్లోనో రెజల్యూషన్స్ చేసుకొని వాక్యాన్ని ఒకసారి చదివేస్తాను అని అనుకోవడానికి కాదండి. జీవితం మొత్తంలో బైబిల్ని ఒకసారి చదివేస్తే అయిపోతుంది, ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి వచ్చినట్టుగా అన్నట్టుగా చేయకండి. ఇది నీ జీవాహారం, డైలీ మనా. ఆ రోజు ఆ యొక్క ఇశ్రాయేలుతో అన్నాడట ఆయన, నీ ఆహారం మీద నువ్వు బ్రతికావడం కాదు, నా మాటల ద్వారా బ్రతుకుతావని నేను నీకు చూపించాలనుకుంటున్నాను. ఆకాశం నుంచి మన్నాన్ని నీకు కురిపిస్తున్నానని. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి మన్నా అనుదినం నువ్వు కూర్చుకోవాల్సినటువంటిది. అనుదినం కూర్చుకుందాం దేవుని సన్నిధిలో. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యంలో శోధించబడి ఆ శోధనలోనే మరణిస్తే, యేసుక్రీస్తు వారు ఆ 40 రోజులు అటువంటి శోధనలు సహించి జయించి ఆయన మన ముందు నిలబడ్డాడు జయశీలిగా. ఈరోజు ఆయన్ని మనం వెంబడించుదాం, ఆయన వాక్యాన్ని మనం స్థిరంగా పెట్టుకుందాం. అందుకే ఆయన అంటాడు, నేను మీ యందు, అంటే ఏంటి? నా మాటలు నీ యందు నిలిచి ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. నా యందు మీరు, నీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల, అవి నిలిచి ఉండేటట్టుగా జాగ్రత్త పడతాం. దానికి హోల్స్ ఏమన్నా ఉంటే దాన్ని వెంటనే పంచర్ చేసేసుకుందాం, పూర్తి చేసుకుందాం. వాటిని ఉన్నటువంటి ఆ రంధ్రాలన్నింటినీ పూర్తి చేసుకుందాం. ఏ విషయంలోనైతే నువ్వు కన్ఫెస్ చేయాలో, ఎలాంటి రహస్యమైనటువంటి విషయాలు నీ జీవితంలో ఇంకనూ లింగరింగ్గా ఉన్నాయో, వేలాడుతూ ఉన్నాయో, ఎవరికి కనబడట్లేదు, అంతటికి నువ్వు చాలా చక్కగా కనబడుతున్నావు. నీ లోపల ఉన్నటువంటివి, ఆ కుళ్ళిపోయిన వాసన వచ్చేటువంటిది తీసిపడేయండి. జాగ్రత్తగా ఉండండి. దేవునికి అప్పగించుకుందాం మనల్ని మనం. నిన్ను స్థిరంగా కదలని వాడిగా, ఎదిరించగలిగిన శక్తి కలిగిన వాడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆల్ ఆఫ్ అస్, ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మనలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఎదిరించేవారిగా ఉండాలని, జయించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఆ విధంగా ఉండడానికి మనం తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ వాక్యం మీద నేను ఆధారపడతాను ప్రభువా. తీర్మానం చేసుకుందాం. ఐ విల్, నీ వాక్యాన్ని నేను చదువుతాను ప్రభువా, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను ప్రభువా, నీ వాక్యాన్ని నేను అన్వయించుకుంటాను. లోబడదాం దేవునికి. నువ్వు దేవునికి లోబడడం ద్వారానే అపవాదిని ఎదిరించగలుగుతావు.
ఒక క్షణం మళ్ళీ మనం తగ్గించుకొని చిన్న ప్రార్థన చేద్దాం, సమర్పించుకుందాం దేవునికి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. మాకు జయం ఇచ్చుచున్నటువంటి దేవా, వి వర్షిప్ యు. నీ ఆత్మను మాకు అనుగ్రహించినటువంటి వాడా నీకు వందనాలు. నీ వాక్యం అనేటువంటి వరాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని రిగార్డ్ చేద్దాము అట్ ది హైయెస్ట్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో అత్యున్నతమైనటువంటి ప్రమాణంగా దేవుని వాక్యాన్ని పెట్టుకుందాం. అత్యున్నతమైన ప్రమాణంగా ఆయన వాక్యానికి ఏమాత్రం వ్యతిరేకంగా మనం నిలబడకుండా ఆయన వాక్యానికి లోబడుతూ జీవించడానికి మళ్ళీ మనం తీర్మానం చేసుకుందాం. నేను నిలబడతాను ప్రభువా నీ వాక్యం చొప్పున, నేను నేర్చుకుంటాను ప్రభువా నీ వాక్యాన్ని, అర్థం చేసుకుంటాను నాయన. ఏదో నా జీవితంలో నేను ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళల్లో దానిలో పడిపోయి వాక్యానికి ఎలాంటి స్థానం కల్పించకుండా ఉండేటువంటి వారిగా నేను ఉండను. ఏదో ఆదివారం మాత్రమే నీ వాక్యాన్ని వింటూ ఉండే వ్యక్తిగా కూడా నేను ఉండాలనుకోవడం లేదు. ఐ వాంట్ టు స్టడీ యువర్ వర్డ్ యాజ్ మై ఫుడ్. ఐ వాంట్ టు గ్రో ఇన్ హంగ్రీ విత్ ఇట్. ఆకలి కూడా నేను చదువుతాను ప్రభు, నేర్చుకుంటాను ఆయన. మళ్ళీ మనం సిద్ధం చేసుకుందాం. ఈ జనరేషన్ దేవుడు గొప్పగా వాడుకోబోతున్నాడు. తన వాక్యం ఎరిగినటువంటి జనరేషన్ దేవుడు నిలబెట్టబోతున్నాడు. తన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా అధ్యయనం చేసేటువంటి వారిని దేవుడు లేవనెత్తుతున్నాడు. నీ హృదయంలో దేవుడు అటువంటి రగిలే వాంఛను, ఆకలిని దేవుడు ఇచ్చుచున్నట్లయితే దయచేసి స్థిరపడు, దానిలో నిలబడు. దేవాన్ని నేర్చుకుంటాను, నీ వాక్యాన్ని అర్థం చేసుకుంటాను, దాన్ని బట్టి జీవించే జీవితం ఎంత చక్కగా ఉంటుందో నా జీవితం ద్వారా నేను జీవించి చూపిస్తాను ప్రభువా. స్టాండ్ అప్ ఫర్ ఇట్. వాక్యం నేను లోబడాలని ఆశపడుతున్నాను ప్రభువా. దేవునితో తీర్మానం చేసుకుందాం ఈ రోజున. రీప్లాన్ యువర్ స్టడీస్ ఆఫ్ ద బైబిల్ అగైన్. ప్రారంభించండి. ఎక్కడ ఆగిపోయావా మరలా ప్రారంభించు. డోంట్ సెటిల్ ఇట్ దేర్. దేవుని హృదయాన్ని అర్థం చేసుకో. తన ఆత్మ ద్వారా దేవుడు దాన్ని మనకు బయలుపరుస్తున్నాడని వాక్యం మనకు సెలవిస్తుంది. ద బెస్ట్ థింగ్, దేవుని యొక్క ఆత్మ నీ వాక్యాన్ని చదివేటప్పుడు మనకు అర్థం చేయడానికి ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. ఆయన మనకు తెలియజేస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. హీ విల్ రివీల్ ఇట్ టు us. జస్ట్ ఆస్క్ హిమ్. అడుగు ఒకసారి. మరలా ఏదో సూపర్ న్యాచురల్ గా చేసి జయించడానికి యేసుక్రీస్తు వారు అక్కడ పని చేయలేడు. He used what we can use. Scriptures. మనం కూడా వాటిని వాడడానికి మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకుందాం, సిద్ధం చేసుకుందాం. అడుగులు స్థిరపరచి నా మార్గము సరిచేసి నీ వాక్యపు వెలుగులో నన్ను నడిపించుమా. నా అడుగులు స్థిరపరచి నా మార్గము సరిచేసి నీ వాక్యపు వెలుగులో నన్ను నడిపించుమా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే ఆరాధన. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే ఆరాధన. నా యేసయ్యా, నా యేసయ్యా,
ఉన్నప్పుడు వాటిని పట్టించుకోకుండా ఉండేవారిగా కాదు, వాటి నుంచి పారిపోయే వారిగా కాదు, వాటి నుంచి భయభ్రాంతులమయ్యే వారిగా కాదు, కానీ నిలబడి వాటిని ఎదిరించగలిగడానికి, శక్తిమంతులుగా ఉండడానికి మీరు అనుగ్రహించిన వాక్యాన్ని చేపట్టదముగాక. నువ్వు అనుగ్రహించినటువంటి వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని మేము నిలబడదముగాక, ఎదిరించదముగాక. నువ్వు ఇచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వారిగా, నువ్వు ఇచ్చేటువంటి శక్తిని కలిగినటువంటి వారిగా అయ్యా మేము సమస్తమును కూడా చేయగలిగిన వారిగా నిలబడదముగాక. నా ప్రభువా, ఈరోజు ఎవరైతే వారి యొక్క జీవితాల్లో వాక్యానికి స్థానం కల్పించడానికి తీర్మానం చేసుకుంటున్నారో, వాక్యమును చేత పట్టుకుని తాము ఎదుర్కొంటున్నటువంటి వాటిలో జయించడానికి నిలబడుతున్నారో వారిని మీరు బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నిలబెట్టండి ప్రభువా, వారి తీర్మానాన్ని బలపరచండి. మరలా ఇదిగో ఆ యొక్క సెల్ఫ్ డిసిప్లిన్ లోపించి ఏమాత్రం కొనసాగింపలు చేయకుండా ఉన్నటువంటి వారికి నీ యొక్క ఆత్మ సంచారం చేత వారిని మీరు సంచరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీ యొక్క ఆత్మ ఫలములో ఒకటైనటువంటి సెల్ఫ్ కంట్రోల్ని ఇదిగో ప్రభువా మేమందరం కూడా అనుభవించదముగాక. మేము నిర్దేశించుకున్నటువంటి కార్యాన్ని చేయడానికి, ముందుకు సాగడానికి కృప చూపించండి. ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి నడిపించండి ప్రభువా. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్. ఇదిగో మీరు నిలబడినటువంటి విధానాన్ని మేము చూస్తున్నాం యేసయ్యా. మీ యొక్క ఆకలి తీర్చుకోవడానికి మీరు ఏమాత్రం కూడా లోబడడం లేదు. మీ చేతిలో ఉన్నటువంటి శక్తిని మీరు వాడడానికి మీరు ఇష్టపడలేదు. దేవుని మహిమ చాలా పవిత్రమైనదని దాన్ని మీరు మీకోసం వాడడానికి మీరు ఇష్టపడడం లేదు, కానీ మీరు నిలబడి అపవాది యొక్క తంత్రాలను ఎరిగిన వానిగా జయించి ఉన్నారు. అటు రీతిలో మేము కూడా జయించడానికి మా కృప చూపించండి. మా అక్కర్లు తీరుస్తూ నడిపిస్తున్నటువంటి దేవానికి వందనాలు. ఇక దేని గురించి మేము శోధించబడాలి? శరీరాశ చేత మీరు శోధించబడినప్పుడు వాక్యాన్ని ఉపయోగించి మీరు జయించినట్లుగా మేము కూడా నీ యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానిస్తూ దానిని మేము ఉపయోగించే వారిగా ఉండడానికి మా కృప చూపించి నడిపించవలసిందిగా అడుగుచున్నాం. మీ సన్నిధిని బట్టి నీకు వందనాలు. మీ యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకునేటువంటి వారిగా మేమందరము కూడా ఎదగడానికి కృప చూపించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరి చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, సార్వత్రిక సంఘం చుట్టూ, సకల పరిశుద్ధుల చుట్టూ ఎల్లవేళలా తోడయండి. సర్వసత్యంలోనికి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.